బ్రాండెడ్ ప్రొడక్ట్స్ పేరుతో నకిలీ వస్తువులు తయారు చేసి అమ్ముతున్న ముఠాను పట్టుకున్నారు సిటీ పోలీసులు. మనం వాడే ప్రతి ఐటమ్ ని బ్రాండెడ్ లేబుల్ ప్యాకేజీల్లో అమ్ముతున్నారు కేటుగాళ్లు. రెడ్ లేబుల్, బ్రూకెన్ టీ పౌడర్స్, ఎవరెస్ట్ మసాలా, పారాషూట్ ఎయిర్ ఆయిల్, సర్ఫ్ ఎక్సెల్, హార్పిక్, లైజాల్ ని తయారు చేసి బ్రాండెడ్ లేబుల్స్ తో ప్యాక్ చేసి అమ్ముతున్నారు ముఠా సభ్యులు. అసలు నకిలీలకు ఏమాత్రం తేడా లేకుండా ఉండటంతో జనం వీటిని కొంటున్నారు. హైదరాబాద్ కాచిగూడలో బ్రాండెడ్ ప్రొడక్ట్స్ లేబుల్స్ తో నకిలీ వస్తువులు తయారు చేస్తోంది ముఠా. ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ కాటిదాన్ నాగారంలో యూనిట్స్ ని ఏర్పాటు చేసి అక్రమ దందా కొనసాగిస్తున్నారని చెప్పారు. 2 కోట్ల విలువైన ప్రొడక్ట్స్ ని సీజ్ చేసి 3 నిందితుల్ని అరెస్ట్ చేశారు. మరో 3 పరారీలో ఉన్నట్లు డీసీపీ గిరిధర్ తెలిపారు. దీని షేప్ థంబ్ ఇంప్రెషన్ అనేది ప్రాపర్గా ఉంటుంది. సో దీనిది వచ్చేసి అంత లైట్గా ఉంటుంది అన్నట్టు మనం థంబ్ ఇంప్రెషన్ కట్ మార్క్ అనేది. నెక్స్ట్ మేము చూడాల్సింది ఏంటంటే క్యాప్ కలర్. ఈ బాటిల్కు ప్లస్ ఈ క్యాప్కు ఉన్న కలర్ డిఫరెంట్ ఉంటుంది. ఇది కౌంటర్ ఫీట్ అంటే ఇది డూప్లికేట్ అన్నట్టు. ఇదే అయితే చూడండి సేమ్ ఉంటుంది, సేమ్ కలర్లో ఉంటుంది. ప్లస్ దీని వెనుక ఉన్న నాబు ఈ ఇది బాటమ్ క్యాప్ యొక్క బ్యాక్ సైడ్ వచ్చేసి కరెక్ట్ ఫినిషింగ్ లెక్క వస్తుంది. నెక్స్ట్ ఒరిజినల్ దానికి ఏంటంటే మనకు సౌండ్ వస్తుంది. ఎప్పుడైనా చూడండి క్యాప్ లేచినప్పుడు లేపి కింద కొట్టినప్పుడు సౌండ్ వస్తుంది. దీనికి రానే రాదు, దీనికి నాబ్ లెక్క ఉంటుంది. దీని ఫినిషింగ్ కూడా ముంగట ఫినిషింగ్ కూడా తేడా ఉంటుంది మొత్తం. ఓకేనా? బ్యాక్ సైడ్ చూడండి, నెక్స్ట్ స్లైడ్. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది ఒరిజినల్ దానికి దీని షేప్ అనేది కరెక్ట్ వస్తుంది. ప్లస్ ఇక్కడ ఒక లోగో మార్క్ ఉంటుంది. ఇది క్లాక్ వైజ్ ఉంటుంది. దీని ఫినిషింగ్ అంతా కరెక్ట్ రాదు, ఫినిషింగ్ కరెక్ట్ రాదు దీన్ని. ప్లస్ యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది. మనం కొన్ని గుర్తు పెట్టుకోవాల్సినది. ఇది ఏంది? పారాషూట్ ఆయిల్లా. ఇది లో క్వాలిటీ, అంటే మనము ఎక్కడో తయారు చేసినా కాకుండా మామూలుగా కొబ్బరి కుడకలు తీసుకొని చేస్తుంట దాంతో వీళ్ళు ఫీల్ చేస్తుంటారు. దీన్ని ఏ విధంగా ఫీల్ చేస్తుంటా అనేది ఇది ఒక గోదాంలో అతను చేసినటువంటి మిషన్ అన్నట్టు. ఈ మిషన్ నెక్స్ట్ వీడియో ప్లే చేయము. ఈ డ్రమ్ల మొత్తం లో క్వాలిటీ ఆయిల్, అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలిపి ఇందులో ఆ డ్రమ్ముల ఆయిల్ అంతా పోసి దాని ద్వారా ఒక పైప్ పోతుంది ఇట్లా. ఈ పైప్ నుంచి ఈ మోటార్ నుంచి ఒక మిషనరీ తీసుకుంటాడు. ఆ మిషన్ ద్వారా ఇట్లా ఈ ఆయిల్స్ మొత్తం దాని తర్వాత దీని నుంచి ఈ బాటిల్స్, చిన్న చిన్న బాటిల్స్ అన్నీ ఇట్లా లైన్గా పోతుంటాయి. ఇక సో ఈ విధంగా సెటప్ చేసిండు. ఎన్ని ఎంటీ బాటిల్స్ మనం కొనేటప్పుడు చూడాలి. మనకు ఒరిజినల్ దానికి కలర్ మొత్తం బ్లూ, డార్క్ బ్లూ లెక్క ఉంటుంది. ఇదేమో బ్లాక్ అండ్ బ్లూలో ఉంటుంది. డిఫరెన్స్ ఉంటుంది. కొద్దిగా గుర్తుపడితే మనం గుర్తుపట్టవచ్చు ఈజీగా. ఇది ఎక్కువ ఏంటంటే కొన్ని షాపులు అవుట్స్కట్స్ ఉన్న షాప్స్ ఉంటాయి కదా, అవుట్స్కట్స్ ఉన్న షాపులలో వేస్తుంటారు ఎక్కువ వీళ్ళు. సో పబ్లిక్ అంటే జనరల్ పబ్లిక్ ఎక్కువ గుర్తుపట్టకుండా. అదే మన డీమార్ట్ వాటి దాంట్లో అయితే కొద్దిగా మళ్ళీ కోడింగ్ ఉంటుంది. సర్ఫ్ ఎక్సెల్ చూడండి, ఇదేమో జెన్యూన్, ఇదేమో కౌంటర్ ఫిట్. దీని షేడ్ చూడండి. ఈ స్టార్ ఫ్లెక్స్ డిఫరెంట్ ఉంటుంది. ప్లస్ దీంట్లో వచ్చేసి బ్యాక్ సైడ్ దీన్ని ఈజీగా గుర్తుపట్టవచ్చు మనం. ఇక్కడ చూడండి, ఇది ఒరిజినల్ జెన్యూన్ దానికి, ఇది కౌంటర్ ఫిట్ చూడండి. మళ్ళీ ఒరిజినల్ దానికి ఎట్లుంటుందంటే సేమ్ ఫోల్డర్ వేస్తుండు. ఇందులో గమనించాల్సింది ఏంటంటే సర్ఫ్ ఎక్సెల్ వీళ్ళు రెండిట్లా కామన్ ఒకటే ఫోల్డర్ వేస్తుండు, రెండిట్లా ఒకటే ఫోల్డర్ వేస్తుంటాడు. కానీ ఇది జెన్యూన్ ఉన్న దాంట్లో అయితే ఇది మనకి బ్లూ ఉంటుంది, ఇందులో అయితే రెడ్ వస్తుంటుంది. డాట్స్ లెక్క చిన్న చిన్న బబుల్స్ ఉంటాయి. కానీ అతను చేసేది ఏంటంటే సర్ఫ్ ఎక్సెల్లో ఒకటే ఫోల్డరు ప్లస్ వీళ్ళదే టైడ్ కూడా ఉంది, అందులో కూడా మూడిట్లో ఒకటే ఫోల్డర్ వేసేస్తుండు. బస్తలు క్వాంటిటీ అందులో ప్యాకింగ్ చేస్తుండ. మళ్ళీ మనం వాడినాక కూడా చేయి మంటలేస్తుంది. ఒరిజినల్ దానికి రాదు. ఇందులో లో క్వాలిటీ వేరే కలుపుతాడు కాబట్టి డాట్స్ బయటకు వస్తూ ఉంటుంది, ఇరిగిపోతూ ఉంటుంది. ఇది ఎంత చేసినా కానీ మనకు ఇరిగదు, పోతూ ఉంటుంది స్మూత్గా. సో ఇందులో డిఫరెన్స్ ఏంటంటే సోపులా గుర్తుపట్టాల్సింది దాని సైజు ప్లస్ ఈ కలర్ డిఫరెన్స్ చూడండి. కౌంటర్ ఫిట్కు ప్లస్ జెన్యూన్ దానికి ఎక్కువ బ్రౌన్ ఉంటుంది, కొద్దిగా లైట్ కలర్లో ఉంటుంది. వెనక కూడా ఫినిషింగ్ ఇది లేబుల్ ఇది డిఫరెంట్ ఉంటుంది. అవును సార్. నెక్స్ట్ మనం టీ తాగుతుంటాం. మేము ఒకళ్ళని అడిగితే టీ ఈ రెడ్ లేబుల్ టీలో వచ్చేసి దీని డిఫరెన్స్ చూడండి.
ఈ లేబుల్ ఆర్ట్, దీని కలరు, దీని మ్యానుఫ్యాక్చరింగ్ కలర్ ఇది డిఫరెంట్ ఉంది మొత్తం. ఆర్ట్ ఫిట్ దీని లేబుల్ చూడండి, ఇది ఒరిజినల్, ఇది కౌంటర్ ఫిట్. ఇందులో ఇది ఒరిజినల్ సార్, ఇది ఒరిజినల్. ఇందులో గుర్తుపట్టాల్సింది ఏంటంటే మనము ప్రైస్ ఉంటుంది కదా, రేటు వెనక చూడండి. ఎప్పుడైనా మీరు చేసేటప్పుడు ఇట్లా మార్క్ పెడితే మనకు సూది కూర్చున్నట్టు డాట్స్ ఇంక్రీజ్ చేస్తుంటుంది ఆ ప్రైస్ రేట్ అనేది. బ్రెయిలీలాగా మనం ఇట్లా వేస్తే బ్రెయిలీ ఫీల్ అది ఎట్లుంటుంది అట్లా వస్తుంటుంది. కానీ కౌంటర్ ఫిట్కు డూప్లికేట్ దానికి మెయిన్ లేజర్ ప్రింట్ లెక్క ఇట్లా కొట్టేస్తాడు. ఒరిజినల్కి ఇందులో ఏమో చెక్క పౌడర్ లెక్క ఉంటుంది, ఒరిజినల్ ఏమో స్మెల్ ఘాటు ఉంటుంది. ఇది కంపెనీ వీడియో, ఇది గోడాన్. ఇది మొత్తం సర్ఫ్ ఎంత రా మెటీరియల్ సర్ఫ్ బేగంపల్లి. काचीगुड़ा हैदराबाद पुलिस कमिश्नरेट के अंदर काचीगुड़ा पुलिस स्टेशन के जुरिडिक्शन में एक इन्फॉर्मेशन आए तो हमारा पुलिस और टास्क फोर्स पुलिस के साथ रेड करे तो यहाँ महेंद्र सिंह बोल के एक नाम है, आदमी है, उन्होंने ये डुप्लीकेट अडल्ट्रेटेड स्पूरियस कोकोनट ऑयल, सर्फ एक्सेल, व्हील पाउडर, डुप्लीकेट फ्लोर क्लीनिंग लिक्विड्स लाइक लाइजॉल, हार्पिक, red label, tea powders like red label. To make the public more aware, and this is basically they are targeting the middle class and the lower income groups who go to these smaller kirana shops. So Atlantolki they don't have the awareness. So through your help we want that all the public should come to know that whatever goods they are purchasing, you will surf excel kontan kelte surf excel rate untadi dan mida, కానీ ద ప్రోడక్ట్ విచ్ దే ఆర్ బయింగ్ ఈజ్ ఆఫ్ సబ్స్టాండర్డ్. సో దాన్ని ప్రివెంట్ చేసుకోవాలని వాళ్ళు అవేర్నెస్ ఉంటే దెన్ దే క్యాన్ ఇన్ఫార్మ్ ది కన్సర్న్ అథారిటీస్ ఆల్సో అండ్ నాట్ పర్చేస్. సో దీన్ని ఆ సోర్స్ నుంచే కట్ చేస్తానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఇంత డీటెయిల్గా మా ఇన్స్పెక్టర్ హ్యాస్ ఎక్స్ప్లెయిన్ దేర్ ఆల్ ది ప్రొడక్ట్స్ని ఎట్లా కౌంటర్ ఫీట్ అండ్ జెన్యున్ ఎట్లా తెలుసుకోగలం. ఓకే, సో ఈ పర్టికులర్ దీంట్లో విల్ కంటిన్యూ టు డూ మోర్ రేట్స్. టాస్క్ ఫోర్స్ అలాంగ్ విత్ లోకల్ పోలీస్ విల్ కంటిన్యూ టు డూ మోర్ రేట్స్ across our jurisdiction, so that ఇట్లాంటి చాలా ఐటమ్స్ ఉన్నాయి విచ్ ఆర్ బీయింగ్ సోల్డ్ బై counterfeit in the market. సో ఈ అన్నిటిని టార్గెట్ చేయాలని వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. బట్ వీ జస్ట్ వాంట్ దట్ ది పబ్లిక్ షుడ్ బి మోర్ అవేర్ అబౌట్ దిస్, రైట్? బికాస్ ద నెట్వర్క్ ఇస్ one person is applying, so there is demand across this, because when you are doing counterfeit of an item, automatically the value of manufacture goes down. Once the manufacturing cost goes down, then profits increase for these kind of people. So that is why they have a network of people across the city where they will supply these goods. So dan midane oka small portion lo we have targeted and raided. Now we will continue our raids so that this entire supply chain is destroyed. In Hyderabad city lo across 3 jurisdictions maaki ippudu Cyberabad, Rajkonda, Hyderabad tri commissionerate lo supply chestunnattu telisindi. This particular ippudu ee case ki sambandhina Kachiguda police station lo register aina case lo 3 ట్రై కమిషనరేట్ ఏరియాలో నెట్వర్క్ ఉన్నట్టు తెలిసింది. గోయింగ్ ఫార్వర్డ్ వేరే జ్యూరిస్డిక్షన్స్లో ఎక్కడ తెలిస్తే అక్కడ వీ విల్ కంటిన్యూ ద రేట్స్.